అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 215 మంది అనుకూలంగా, 208 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సీనియర్ సభ్యుడైన న్యూయార్క్ డెమోక్రాటిక్ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతినిధుల సభలో నిర్వహించిన ఓటింగ్లో 4 రిపబ్లికన్లు ట్రంప్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికన్ కాంగ్రెస్ అధికారికంగా యుద్ధం ప్రకటిస్తేనో, సైనిక చర్యలకు ఆమోదం ఇస్తేనో తప్ప అమెరికా బలగాలు ఇరాన్పై ఎలాంటి దూకుడు చర్యలకు దిగకూడదని ఈ తీర్మానం ట్రంప్ను ఆదేశిస్తుంది. అమెరికా ప్రతినిధుల సభ వార్ పవర్స్ రెజల్యూషన్ను ఆమోదించడం వైట్ హౌస్కు పెద్ద దెబ్బ. అయితే ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతోన్న సంఘర్షణను ఇది తక్షణమే ముగిస్తుందని చెప్పలేం. స్వల్ప తేడాతో ఆమోదం పొందిన ఈ తీర్మానం ఇరాన్పై ట్రంప్ చర్యలకు వ్యతిరేకత వ్యక్తమైందనే విషయాన్నైతే స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధ అధికారాల తీర్మానం సెనేట్కు వెళ్తుంది. అక్కడ దీనికి ఆమోదం లభిస్తే ఆ తర్వాత అది అధ్యక్షుడు ట్రంప్ వద్దకు చేరుతుంది. ఆయన దీనిని వీటో చేయొచ్చు. ఇక ఈ మధ్య కుదిరిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్లు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన 4వ విడత చర్చల తర్వాత ఇరు దేశాలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఒప్పందంలో భాగంగా వివాదాలను పూర్తిగా పరిష్కరించే విషయంపై మరిన్ని ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బొల్లా పూర్తిగా కాల్పులను నిలిపివేయాలని, దక్షిణ లిటానీ సెక్టార్ నుంచి బలగాలు వెనుదిరగాలనే షరతులు కూడా ఉన్నాయి.